హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ సజ్జపిండి సొరకాయ రోటీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు సజ్జపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ తురుము వేసుకోవాలి. 1 కప్ వేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు సొరకాయ తురుము సరిపోతుంది కరెక్ట్గా. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. నీరు అవసరం లేదు, సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్తోనే పిండి మొత్తం మిక్స్ అవుతుంది ఈజీగా. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీని బట్టి సరిపోలేదు అనుకుంటే కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే కొంచెం స్మూత్గా పిండి బాగా కలుస్తుంది. ఇలా ప్రెస్ చేస్తూ పిండిని ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కవర్ చేయాలి. ప్లేట్ కానీ లేదంటే క్లాత్ కానీ కవర్ చేయండి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అలాగే ఒక క్లాత్ కూడా తీసుకోండి రోటీ చేయడానికి. ఇలా నీళ్ళల్లో తడిపి కొంచెం వాటర్ పిండేసిన తర్వాత దానిపైన మనం చేసుకున్న పిండిని ఉండలుగా చేసి ఇలా రోటీలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేత్తో ఒత్తుకోవాలి. మధ్యలో కొంచెం చేతిని నీటితో తడుపుకుంటూ రోటీలాగా ఒత్తుకోవాలి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, ఎవరైనా చేసుకోగలరు ఈజీగా. అంటుకుంటుంది అనిపిస్తే మధ్యలో కొద్దిగా నీటితో తడుపుకుని చేయిని ఇలా రోటీలాగా ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పిండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండికి సరిపడానే వేసాం కదా సొరకాయ తురుము ఇదంతా కూడా. సో నీళ్ళు 1 చుక్క కూడా వేయలేదండి నేను. నీళ్ళు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే జారుగా అయిపోతుంది. ఇలా ఒత్తిన రోటీని స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకోండి. పెట్టిన తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మనం క్లాత్ మీద వేసాం కదా రోటీ, ఇలా చూపిస్తున్న విధంగా రివర్స్ చేసేస్తే క్లాత్ని ఈజీగా రోటీ వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్ చేయండి. పైన లిడ్ పెట్టుకుంటే మన రోటీ బాగా వేగుతుంది. ఇలా ఒక సైడ్ అయిన తర్వాత 2 మినిట్స్కి ఇలా రివర్స్ చేసేస్తే చూసారా ఎంత గోల్డెన్ కలర్లో ఎలా వస్తుందో, ఇలా వేగుతుందన్నమాట. ఇంకో సైడ్ కూడా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే రోటీ ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. ఇంకోటి కూడా ఇలాగ మీకు ఎన్ని చేసుకున్నారో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. జస్ట్ క్లాత్ని తీసుకొచ్చి రివర్స్ వేసేస్తే చాలు, తవా పైన ఈజీగా తయారైపోతుంది మన రోటీ. అండ్ ఈ సజ్జపిండి, సొరకాయ, ఈ అల్లం ఇవన్నీ వేసాం కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదండి ఈ సజ్జపిండి రోటీ ఇవి తినడం వల్ల. చాలాసేపు హంగర్ ఫ్రీగా అనిపిస్తుంది, స్టమక్ చాలా ఫుల్గా అనిపిస్తుంది. ఇదిగో చూసారా ఎలా కాలిందో, చాలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా. ఇలాగే అన్నీ కాల్చుకుంటే సరిపోతుంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, డిన్నర్కి కూడా చాలా బాగుంటుందండి ఈ రోటీ. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగానే అయిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం వల్ల లోపల కూడా బాగా కాలుతుంది రోటీ మధ్యలో కూడా. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ రివర్స్ చేయడంలోనే కొంచెం జాగ్రత్తగా తీసుకొచ్చి పాన్ మీద రివర్స్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రోటీ కాంబినేషన్లో మీరు పప్పుతో తినచ్చు, ఏదైనా పప్పుతో తినచ్చు. లైక్ టొమాటో పప్పు కానీ, ఆనపకాయ పప్పు కానీ, ఇలా ఏ పప్పుతో అయినా తినచ్చు, లేదంటే ఒట్టిగా అయినా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అంతేనండి, మన రోటీ తయారైపోయింది. నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.